పాఠశాలలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చంద్రబాబు గారిని టచ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఒక ట్వీట్ చేసినటువంటి సమగ్రమైన ట్వీట్. గవర్నమెంట్ స్కూళ్ళలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకాన్ని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్ళీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా నిర్ణయాలు ఏంటి? దశాబ్దాలకు ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూల్లో రూపురేఖలు మార్చే కార్యక్రమాలు రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రికి మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసింది. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీవై పడుగులు, టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 8వ తరగతి వచ్చేసరికి ట్యాబుల్ పంపిణీ, విద్యా కానుక, రోజుకో మెనూతో గోరుముద్ద, ఇలా పేద పిల్లల తలరాతను మార్చే చదువులను అందించడానికి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దు చేస్తూ వస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేట్ స్కూల్ బాగుండాలి, గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం అయిపోవాలి. మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చు చేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈనాడు కోర్టులకు వెళ్ళి అడ్డుకున్న తీరుని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువగా చంద్రబాబు గారు. వీళ్ళంతా తెలివైన వారు, పైగా ప్రభుత్వ టీచర్లు, లక్షల మంది పోటీ పడే పరీక్షల్లో ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ పొందిన వాళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న వారికంటే గొప్ప చదువులు చదివిన వారు, గొప్పగా చదువులు చెప్పగలిగిన వారు. అలాంటి వాళ్ళని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్. గడిచిన 5 ఏళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారు. మళ్ళీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబు గారు? చంద్రబాబు గారు పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేసే తప్పుడు పనులు మానుకోండి. మేము తీసుకొచ్చిన సంస్కరణ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళండి. గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేద ప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇందులో పాయింట్ ఏంటంటే, అదే టీచర్లు ఆ విద్యోద్ధి అన్నారు, తెలుగు మీడియం కావాలన్నారు, ఆ పిల్లలు తట్టుకోలేరన్నారు. అదేవిధంగా ఆ పిల్లల తల్లిదండ్రులే మొన్నటిసారి జగన్కి వ్యతిరేకంగా ఓటేసింది. కాబట్టి ఇక్కడ జనం ఏది కోరుకుంటున్నారో, జగన్ ఏం కావాలనుకుంటున్నారో దానికి విరుద్ధంగా ఉన్నారా? మద్యం జగన్ పాలసీని వ్యతిరేకించారు, పాఠశాలలు జగన్ పాలసీలను వ్యతిరేకించారు. జగన్ మాత్రం ఆ పాలసీలు కరెక్ట్ అంటున్నారు. ఇది ఏది నిజం అన్నది భవిష్యత్ తేల్చాలి.